ఓకే. యా ఓకే. మస్తానరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఓవరాల్గా అయితే ఈరోజు 16 ఎలక్షన్లు జరిగాయి. ఈ 16 ఎలక్షన్స్లో కూడా సామాజిక వర్గాల వారీగా చూస్తే అసెంబ్లీ ముఖం చూడని సామాజిక వర్గాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి సామాజిక వర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకున్నటువంటి సమాచారం ఒకటి కానీ మనం కానీ చూస్తే ఈ షేక్ కావచ్చు, కటికా కావచ్చు, ముస్లిం రజికా కావచ్చు, కురేషి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. అలాగే ముదిరాజుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎవరు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. యా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరు లేరు, కుమ్మరి సామాజిక వర్గం నుంచి కూడా ఒకరు కూడా లేరు, వాడబలిజ నుంచి ఒకరు కూడా లేరు, వడ్డెర సామాజిక వర్గం నుంచి కూడా ఒకరు లేరు. అంటే ఇలాంటివన్నీ అంటే ఉన్నటువంటి సమాచారం చెప్తున్నాను నేను మీకు. ఇది యాక్యురసీ కాదనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం దాని గురించి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా కూడా కొన్ని సామాజిక వర్గాల చేతిలోనే అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సాధికారత అనేది సాధ్యపడేటటువంటి అంశమేనా? రాజకీయంగా సాధికారత చాలా అవసరం, సామాజిక సాధికారత అనేది. మరి అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూడగలమా కనీసం అట్లీస్ట్ భవిష్యత్తులో అయినా సరే? సార్ వచ్చే 2-3 దశాబ్దాల పాటు అయితే మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఏం దొరకదు. ఇవే ఏదైతే మీరు ఇప్పుడు డామినేట్ చేస్తున్న వర్గాలు ఉన్నాయో వాళ్లే రాజ్యం మేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చైతన్యం ఎంత వచ్చినా కూడా ఈ వర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మిగతా ఏదైతే వర్గాలు ఉన్నాయి ఈ రోజు వరకు అసెంబ్లీ పార్లమెంటు ముఖాలు చూడని, శాసన మండలి ముఖాలు చూడని ఉన్నాయో వారంతా కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నుంచోవాల్సింది తప్పితే అడిగి డిమాండ్ చేసి సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఏం లేదు. దానిలో మనం మొహమాటం లేకుండా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా అంతే. ఇక్కడే కాదు రాజుగారు, మీరు జాతీయ పార్టీలు తీసుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకోండి, మన రాష్ట్రంలో కానీ అక్కడ కానీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటారు చూడండి. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా బీసీలు, ఎస్సీలు ఎప్పుడైనా పెడతారు, పెట్టినా కూడా ఏదో 1 సంవత్సరం 6 నెలలు అలా ఉంటది. ఎక్కువ కాలం మీరు చెప్పిన కులాలకు సంబంధించి ఉంటాయి. ఏది కమ్యూనిస్టు ఆ వర్గాలకు అతీతంగా పోరాటాలు జరిపేవాళ్ళు. అదే అంతెందుకు ఇంకోటి కూడా చెప్తాను సార్, నేను నక్సలైట్ ఉద్యమం ఉంది కదా, నక్సలైట్ ఉద్యమం నేతృత్వం వహిస్తుంది ఎవరు? మర్చిపోతున్నాం మనం. అంటే పీడిత తాడిత వర్గాల కోసం ఏదైతే సాయుధ పోరాటాలు జరుగుతున్నాయో అక్కడ కూడా మీరు నాయకత్వం చూస్తే అక్కడే అది కూడా. మిగతా నిమ్న వర్గాలందరూ కూడా గిరిజనులు కానీ ఎస్సీలు కానీ వాళ్ళందరూ కూడా ఉంటారు. ఏ స్థాయిలో ఉంటారు వాళ్ళు? ఏ స్థాయిలో ఉంటారు వాళ్ళు? ఏ జిల్లా స్థాయిలోనో జోన్ స్థాయిలోనో ఉంటారు. రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే పరిస్థితి ఉండదు. దీనిలో ఎటువంటి మనము ముఖమాటం ఏం లేదు. దానిలో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు ఏంటంటే జాతీయ పార్టీలకు కొంత రాష్ట్ర నాయకత్వాల విషయంలో ఇప్పుడు మాధవ్ గారు అయ్యారు బీసీ నుంచి, అట్లా గతంలో డి శ్రీనివాస్ గారు, లేదంటే ఇప్పుడు మహేష్ కుమార్ ఆయన గౌడ్ గారు ఉన్నారు బీసీ. ఇట్లా జాతీయ పార్టీల్లో కొంతవరకు అవకాశం ఉంటుంది తప్పితే ప్రాంతీయ పార్టీలు పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారిని పెట్టారు. అంతెందుకు, నేను తెలుగుదేశం అయినా లేకపోతే వైఎస్ఆర్సీపీ అయినా మాట్లాడతాను. పల్లా శ్రీనివాసరావు గారికి ఎంతవరకు ఆయనకి అధికారాలు ఉన్నాయి? గతంలో అచ్చెన్నాయుడు గారికి ఎంతవరకు అధికారాలు ఉన్నాయి? ఇప్పుడు 4 ముఖ్యమంత్రులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రులు పెట్టారు. ఉప ముఖ్యమంత్రులకి ఏమాత్రం అధికారాలు ఉన్నాయి మనం చూస్తా ఉన్నాం కదా. ఇంకో విషయం చెప్తానండి, ప్రాంతీయ పార్టీల్లో బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ సెల్ ఉంటది, ఓసీ సెల్ ఉండదు. గమనించారా మీరు? అంటే ఓసీ సెల్కి వాళ్ళే అధ్యక్షులు అనమాట. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా, బీజేపీ అంటే కొంత వాళ్ళ వేరియేషన్స్ వస్తున్నాయి, కొద్దిగా చేంజెస్ వస్తున్నాయి. సో ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఇప్పుడు చూడండి, 29 ఏమో ఎస్సీస్కి ఉన్నాయి, 7 ఏమో ఎస్టీలకు ఉన్నాయి మనకి. అక్కడ కూడా ఇప్పుడు ఏమంటారు, వేరే చోట ఏమైనా టికెట్లు ఇవ్వాలంటే గెలిపే ప్రాతిపాదికండి, గెలుపు గుర్రాలండి అంటారు. అసలు వీళ్ళకి సాధ్యం కాదు. కానీ ఆ 29-7 కూడా వీళ్ళని పెట్టేస్తారు, ఓసీలు పెట్టేస్తారు అక్కడ. అది పార్లమెంట్ ఒప్పుకోదు కాబట్టి అంతే. అక్కడ గెలుపు గుర్రాలేగా. గెలుపు గుర్రాలంటే అవి మరి వాళ్ళు కూడా గెలుస్తున్నారుగా. 29 మంది గెలుస్తున్నారు, 7 గెలుస్తూ వస్తున్నారు. మనకి పార్లమెంట్ సభ్యులు రిజర్వ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గెలుస్తున్నారు. వేరే వాళ్ళు ఎందుకు ఉంచవలసి వస్తుంది? అంటే వీళ్ళు బీసీలను కానీ, ఎస్సీలను కానీ, మైనార్టీలు కానీ ఆ విధంగా ఫోకస్ చేసే ఇది లేదు. వాళ్ళు డబ్బులున్న వాళ్ళు తెస్తారు, ఆ డబ్బులున్న వాళ్ళు కూడా ఆ ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించి ఉంటారు. వాళ్ళ చుట్టూతోనే రాజకీయాలు నడుస్తుంటాయి. గెలుపు గుర్రాలు అన్నప్పుడు మైనార్టీలో కనిపించరా? బీసీల్లో కనిపించరా? ఎస్సీల్లో కనిపించరా? ఎస్టీల్లో కనిపించరా? అంటే జనరల్ స్థానాల్లో ఎందుకు మీరు వాళ్ళని పెట్టరు?
అక్కడ కూడా ఏ పారిశ్రామికవేత్త బీసీలో బాగా కోట్ల రూపాయలు సంపాదించి వస్తే ఆ రాజ్యసభ దగ్గర ఆయన దగ్గర కంట్రిబ్యూటర్ తీసుకొని ఆ విరాళాలు తీసుకొని అక్కడ వాళ్ళకి అప్పచెప్పడం తప్పితే రాజ్యసభ కూడా సభ్యత్వాలు కూడా ఏదో వాళ్ళకి బీసీలకు సేవ చేస్తున్నారని ఆ సేవ చేసే వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడం అనేది చాలా తక్కువ. ఎక్కువ మంది ఏంటంటే ఖచ్చితంగా గెలుపు కుర్రాలే అంటారు. అందుకనే ఇప్పుడు 4%, 3% ఉన్న కులాలు 50% ఉన్న బీసీలని కానీ ఇంకా ఎక్కువ ఉన్న కాపుల్ని కానీ వీళ్ళెవరిని పరిగణలో తీసుకోరు వాళ్ళు. ఎందుకు అక్కడక్కడ డిమాండ్లు వస్తాయండి, తెలుగుదేశంలో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ డిమాండ్లు వస్తాయి. ఏమొస్తాయి? ఏమంటే కాపులు ఎవరైనా ఉంటే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి మీరు అవుతారా అంటారు. లేకపోతే ఇటువైపు చూస్తే చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ గారు మీరు అవుతారా అంటారు. కానీ అక్కడ వాళ్ళ స్థానాల్లో వీళ్ళని పెడతారనే మాట మాత్రం రానివ్వండి. అలా మాట్లాడే తెల్లారి నుంచి వాళ్ళ పేపర్లో వాళ్ళ పేర్లు కూడా రాదు. ఎందుకంటే కృష్ణయ్య గారిని తీసుకొచ్చి బీసీ నాయకులను తీసుకొచ్చి మేము రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాం. నేను ఇవ్వలేదని లేదు సార్, తక్కువ అన్నాను. విన్నారా? ఒక నిమిషం ఇక్కడ మన సబ్జెక్ట్ సజావు సార్. ఎవరిని తప్పు పట్టడం కాదండి, ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం కాదు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రస్తుతం బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహించేటువంటి నాయకులు కానీ మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. దయచేసి ఇక్కడ మనకు పార్టీలు కాదు, మనము మీ సామాజిక వర్గాలకు సంబంధించిన మనం చర్చిద్దాం. ఇక్కడ పార్టీల పక్కన పెడదాం. నేను అనేది తక్కువ. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు వైఎస్ఆర్ ఒక్క నిమిషం వెంకటరమణ గారు ఒక్క నిమిషం. రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు, నేను చెప్పమంటారు అది. ఇప్పుడు ఎందుకు పార్టీల విషయం వద్దు మనకి. ఓకే, ఇప్పుడు పార్టీలు వద్దు. వైఎస్ఆర్సీపీ పుట్టిన దగ్గర నుంచి ఒక ఎస్సీ కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు. ఒప్పుకుంటారా మీరు? మనం ఎందుకు టోటల్ గా అవి వద్దురండి, వాటి జోలికి వద్దు సార్. అన్యాయాలు జరుగుతున్న అన్యాయాలు చూస్తాం. ఈ తాడిత వర్గాలు ఉన్నాయో వాటికి అన్యాయం జరుగుతుందనే దాని మీద డిస్కషన్ పెట్టారు. దాని గురించి మాట్లాడతాను నేను. ఏ పార్టీ అయినా అంటున్నా, అది తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, అన్నిటి గురించే మాట్లాడుతున్నా నేను. ఖచ్చితంగా సార్ చంద్రబాబు గారు చెప్పినట్టు ఏదైతే కులగణన జరిగి ఆ కులగణనకు అనుగుణంగా అంటే కులాలు ఉన్న జనాభా ప్రాతిపదికగా వాళ్ళ సీట్లు కేటాయించి వాళ్ళందరినీ అసెంబ్లీకి పంపినప్పుడు అప్పుడు ఈ యొక్క ఏదైతే ఇప్పటి వరకు గుత్తాధిపత్యం వహిస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తాను రాజు గారు, ఇప్పటి వరకు మనకి 16 అసెంబ్లీ జరిగినాయి అన్నారు కదా. ఒక్క దామోదరం సంజయ్ గారు కానీ, తర్వాత మన టంగుటూరి అంజయ్ గారు కానీ, ఆయన ఒక 2 ఏళ్ళు ఈయన ఒక 2 ఏళ్లే, మిగతా మొత్తం వాళ్ళే. టంగుటూరి అంజయ్ గారు కూడా, ఆయన పేరు అంజిరెడ్డి గారు కాదండి బీసీ బీసీ కదా, ఆయన రెడ్డి రామకృష్ణ రెడ్డి గారు కాదండి. అంజయ్ గారు అంజయ్ గారు బీసీనే. రెడ్డి సమాజం వాళ్ళ సంస్థ వచ్చి మేము రెడ్లు అని చెప్పారు. ఇక్కడ మా రంగారెడ్డి చేసే వర్క్ అండి, అది రెడ్డి పని చేసే వాళ్ళు అంటారు వాళ్ళని, అందుకని రెడ్డి. ఓకే సార్, ఓకే సార్, ఒక్క నిమిషం ప్లీజ్. కుమారస్వామి గారు